నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకం. ఈయన తన ఆంతర్యంతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకం. ఇప్పుడు దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. మరొకడున్నాడు లూకా సువార్తలో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, బోల్డంతా సంపాదించి పెట్టాను అని అంటే ప్రభు వాడిని ఏమని పిలిచాడు? వెర్రివాడా అని పిలిచాడు. See the difference. Both of them were talking to their inner being, but the sense was different. ఒకరిని దేవుడు హృదయానుసారుడు అన్నాడు, ఒకరిని దేవుడు వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని తీసుకుంటే ఎవరికి పెడతావు అవన్నీ అని అన్నాడు. చూడండి, అంటే ఎందుకని ఈ మాట అంటున్నానంటే, దావీదుకున్నటువంటి అలవాట్లు, గొప్ప అలవాట్లు, ఒక అలవాటు ఏంటంటే ఎప్పుడు తనతో తాను మాట్లాడుకుంటాడు, తన ఆంతర్యంతో మాట్లాడుకుంటాడు. దీన్నే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అని అంటారు. సెల్ఫ్, స్వీయ పరీక్ష లేక స్వీయ పరిశీలన. చాలా కాలం క్రితం ఒక తోటమాలి కావాలని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఒక ఆయన క్వాలిఫైడ్ వ్యక్తి అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకుంటే ఉద్యోగం వచ్చింది. చాలామందికి రాలేదు, ఆయనకు వచ్చింది ఉద్యోగం. వెంటనే ఆయన పని చేయడం మొదలుపెట్టాడు. ఒక 6 నెలలు 7 నెలలు, ఒక 10 నెలల వరకు పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆయన వెంటనే ఒకరోజు బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి ఒక షాప్ దగ్గర నుంచి ఈయన ఫోన్ చేస్తున్నాడు. ఎవరికి ఫోన్ చేస్తున్నాడు? ఆ తోట యజమానికి ఫోన్ చేస్తున్నాడు. అయ్యా, మీ తోటలో పని చేయడానికి ఎప్పుడో అడ్వర్టైజ్మెంట్ చూశాను, మరి ఇప్పుడు నేను అప్లై చేయొచ్చా, మీ దగ్గర ఉద్యోగం ఉందా అని అంటే, అప్పుడు అవతల నుంచి యజమాని ఏమన్నాడంటే, నా దగ్గర ఇప్పుడున్నటువంటి తోటమాలి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, అద్భుతంగా పనిచేస్తున్నాడు, ఆయన ఉన్నంత వరకు నాకు ఎవ్వడు అక్కర్లేదు. వాడు చిరునవ్వుతో సంతోషిస్తుంటే ఆ కొట్టు వ్యక్తి అడిగాడంటే, ఏంటి ఉద్యోగం వచ్చేసిందా నీకు అని అడిగాడంట. లేదు, ఉద్యోగం రావడం కాదు, అక్కడ ఉద్యోగం చేసేదే నేను. వన్స్ ఇన్ ఎ వైల్ వి నీడ్ టు సీ హౌ వీఆర్ గోయింగ్. ఎలా వెళ్తున్నాం, మన భక్తి ఎలా ఉంది, మన పనులు ఎలా ఉన్నాయి, మన పరిచర్య ఎలా ఉంది, దేవుని కొరకు మనం ఎలా వాడబడుతున్నాం. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మనలను మనము పరిశీలన చేసుకోవాలి, స్వీయ పరీక్ష చేసుకోవాలి. మన ఆంతర్యంతో మనం మాట్లాడుకోవాలి. ఆంతర్యం బాహ్యం రెండు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేవిగా ఉండాలి.